హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్యూస్డే ఈవినింగ్ ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. మొత్తం 6 నామినేషన్స్లో ఉన్నారు. కళ్యాణ్ పడాల నామినేషన్స్లో లేడు. సో ఇది గుడ్ సైన్సా బ్యాడ్ సైన్సా అది కూడా మాట్లాడుకుందాం. బట్ 6 నామినేషన్స్లో ఉన్నారు కదా, మరి ఏం సంగతి? ఓట్లు ఎవరికి వేశారు? హాట్స్టార్లో ఓట్లు ఎవరికి వేశారు? ఫోన్ కాల్లో ఓట్లు ఎవరికి వేశారు? క్రాస్ ఓటింగ్లు ఏమైనా పడుతున్నాయా? ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఇంకా రక్తం చిందిస్తున్నారా? ఇవన్నీ మాట్లాడుకుందాం. సో వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. ట్రెండ్ ఎలా ఉంది అనేది చెప్పడమే నా మెయిన్ ఉద్దేశం. అంతే తప్ప ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కాదు, వీళ్ళకే ఓట్ వేయమని కాదు. ముందుగానే డిస్క్లైమర్ రాస్తున్నాను, దిస్ ఈజ్ జస్ట్ ఎ రిపోర్ట్. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి బలంగా ఓట్లు వేసుకోండి, హాట్స్టార్లో కానీ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కానీ. ఓకే, సో వీడియో చూసే ముందు ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉన్నది. ఇది ఎప్పుడు కన్ఫ్యూజనే. లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఫాలో అవ్వండి. ఈ 2 వీక్స్ అప్డేట్స్ చాలా క్విక్గా ఫాస్ట్గా లెజిట్గా వస్తాయి. వీడియో కంటే ముందే వస్తాయి కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది. 2 వారాలు పోయిన తర్వాత కావాలని మీరు అన్ఫాలో చేయొచ్చు. సో లెట్స్ బిగిన్ ద షో. చాలా జరుగుతున్నాయి. ముందు సీన్ ఎస్టాబ్లిష్మెంట్ లాగా ఈ వీడియో తాలూకు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో చెప్తా చూడండి. యూట్యూబ్ పోలింగ్ ట్రెండ్ గురించి కాదు, అది వేరే లెవెల్లో వెళ్తుంది, వేరే లెక్క వెళ్తుంది. కరెక్ట్గా తెలియటం లేదు కూడా అది. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. యూట్యూబ్ పోల్ పెట్టి కళ్యాణ్ పడాల, తనూజ, డిమాను, ఇమాన్యుల్ ఈ నలుగురిని పెడితే ఏమవుతుందంటే వీళ్ళిద్దరికీ కలిపి ఒక 80-85% వచ్చేస్తుంది. 15% వీళ్ళిద్దరికి వస్తుంది. బయట రియాలిటీలో అలా లేదు, అస్సలు అలా లేదు. ఓకే, లీడింగ్లో వాళ్ళిద్దరు ఉన్నారు, కళ్యాణ్ తనూజ ఇద్దరు ఉన్నారు, వాట్ ఎవర్ ద ఆర్డర్ కుడ్ బి. యూట్యూబ్లో అలా లేదు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, నేను పర్సంటేజ్ బేసిస్లో చెప్పను, తెలిసినా కూడా చెప్పను. కావాలంటే మీకు శనివారం చెప్తే, ఎందుకంటే ఆ టైంకి ఎలిమినేషన్ అయిపోతుంది కాబట్టి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా వచ్చింది అలా వచ్చింది అని మీరు అడగకుండా జస్ట్ ఇది ఒక రిపోర్ట్ లాగా తీసుకొని మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేసుకోండి. ఓకే, ఇది ఎలా చెప్పాలి? ఇంటర్నల్ అప్డేట్ ద్వారా వచ్చిన ఓన్లీ హాట్స్టార్ ఓటింగ్, నాట్ ఫోన్ కాల్ ఓటింగ్. నేను ఇంతకుముందు చెప్పినట్టే హాట్స్టార్ ఓటింగ్ ఎవ్రీ డే బేసిస్ వాళ్ళకి రిపోర్ట్ వస్తుంది, వాళ్ళు ఒక వెండర్కి ఇస్తారు. బట్ ఫోన్ కాల్ ఓటింగ్ వచ్చేసరికి వీకెండ్ వస్తుంది, శుక్రవారం అర్ధరాత్రి వస్తుంది. ఆ రెండింటిని కలిపి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఏవీలు ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే రిపోర్ట్ ఓన్లీ హాట్స్టార్ది, నాట్ ఫోన్ కాల్. ఐ హోప్ యూ విల్ గెట్ క్లారిటీ. సో ఫోన్ కాల్కి హాట్స్టార్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను చెప్పాను కదా లాస్ట్ టైం సుమన్ శెట్టి గారు హాట్స్టార్ ఓటింగ్లో 6th పొజిషన్లో ఉంటే, నేను చెప్పాను కదా వీకెండ్ శుక్రవారం అర్ధరాత్రే ఇది వస్తుంది ఫోన్ కాల్ ఓటింగ్. ఎప్పుడైతే ఫోన్ కాల్ ఓటింగ్ యాడ్ అయిందో సుమన్ శెట్టి గారు జమ్మని 4th పొజిషన్లోకి వెళ్ళిపోయి 6th పొజిషన్లో రితు వచ్చి 5th పొజిషన్లో సంజన గారు ఉన్నారు. ఓకేనా? సో అలా ఉంటుంది హాట్స్టార్ ఓటింగ్ అదే ఫోన్ కాల్ ఓటింగ్ అనేది వెరీ డేంజరస్, సైలెంట్గా జరుగుద్ది. సో ఇప్పుడు నేను చెప్పబోయేది మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, హాట్స్టార్ తాలూకా ఓటింగ్ తాలూకా అప్డేట్. మీరు నమ్మినా నమ్మకపోయినా. సో ట్రెండ్ తెలుసుకుందాం వాళ్ళు వీడియో చూడండి. ఇంకా మొదలు పెడదాం. ఫస్ట్ పొజిషన్ తనూజ. నువ్వు చెప్పేది ఏమిరా? ప్రతి ఓడు చెప్తాడు తనూజ అంటే. ఎస్, తనూజకే ఉంది. తనూజకి ఓటింగ్ ఎలా పడుతుందంటే బేపత్సంగా రాక్ సాలిడ్గా గట్టిగా పడుతుంది, చాలా గట్టిగా పడుతుంది. దానికి తోడు తనూజకి ఈరోజు మంచి ఎపిసోడ్. లీకుల్లో నెగిటివ్ ఎపిసోడ్ అని వచ్చింది, ప్రోమోలో కూడా నెగిటివ్ ప్రోమో కట్లని వచ్చింది. నేను చెప్పా కదా, బిగ్ బాస్ వదిలిపెట్టట్లే. ఎవరినైనా వదిలిపెడుతున్నారేమో కానీ, ఎవరినైనా క్షమిస్తున్నారేమో కానీ, ప్రోమోల్లో మాత్రం తనూజని మాత్రం క్షమించట్లే. ఎలాగైనా నెగిటివ్ ప్రోమో రిలీజ్ పేజ్ పారదొబ్బాలి. మెయిన్ ఎపిసోడ్లో చూస్తే పాజిటివ్గా ఉండాలి. నేను లైవ్ అంతా చూసా, ఓపిక్గా లైవ్ అంతా చూసా. నేను ఏదైతే ప్రోమోలో రకరకాల వ్యూ పాయింట్స్ చెప్పానో అదే కరెక్ట్ అయింది. తనూజ మాస్టర్ స్ట్రోక్, అది గేమ్ చేంజర్ ఆమె. ఎందుకో నేను ఎపిసోడ్ రివ్యూలో చాలా క్లియర్గా మాట్లాడతా. ఒకటే దెబ్బ నేను చెప్పే. తనూజ ఏం చేసిందో తెలుసా? ఒక రాయ 2 పెట్లు. ఓకే, ఆ 2 పెట్లు సంజన, ఇమాన్యుల్ ఇద్దరిని లాక్ చేసింది. ఎలా లాక్ చేసింది, ఎంత ఇంటెలిజెంట్గా ప్లే చేసింది అనేది మాట్లాడతా. సో గేమ్ చేంజర్, చాలా పాజిటివ్ ఎపిసోడ్. ఇది కొంచెం బుర్ర పెట్టి ఆలోచించేటోళ్ళకి అర్థమవుతుంది. కంప్లీట్ అమ్మాయి మీద నెగిటివ్గా వెళ్ళిపోదాం వాళ్ళకి ఆ నెగిటివ్గానే కనబడుతుంది. కానీ
ఒక గేమర్లో ఆడింది, అది నేను మాట్లాడతా. నచ్చలేని వాళ్ళు కూడా ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై వ్యూ పాయింట్ అంతే. మీ వ్యూ పాయింట్ మీకు ఉండొచ్చు. బట్ ఇది సంజనాది అంటారా, ఆమె ఓన్గా చేసుకున్నారు. ఎవరు సంజన గారు డైహార్డ్ ఫ్యాన్స్ అయినా కూడా ఒప్పుకోరు. బట్ ఆమె చేసుకున్నారు. నిన్న నేను సంజనాది అలాగా కార్నర్ చేస్తే నేను ఆల్మోస్ట్ స్టాండ్ తీసుకొని మాట్లాడాను కదా. బట్ ఇది అలా కాదు. ఆమె చేతిలో ఆమె చేసుకున్నారు, కొంచెం ఈగోకి వెళ్ళారు అండ్ కొంచెం కన్నింగ్గా కూడా ఆలోచించారు. ఇవన్నీ మాట్లాడతారు. రకరకాల వ్యూ పాయింట్స్ ఉన్నాయి, రకరకాల కార్నర్స్లో ఆలోచించే కాన్వర్జేషన్స్ అవి బాగున్నాయి. బట్ ఆ మొత్తం సిచ్యువేషన్లో గేమ్ చేంజర్ ఎవరు అంటే నా దృష్టిలో తనూజే. సో ఆమెకు పాజిటివ్. ఇదంతా ఎందుకు చెప్తుందంటారంటే తనూజ గురించి చెప్తున్నా. ఓటింగ్ పెరుగుద్ది తప్ప తగ్గదు. ఎందుకంటే ఆమె గేమర్లో ఆడుతున్నారు. ఒక గేమర్ కొన్ని లక్షణాలు అన్నీ ఉన్నాయి. సో జమ్మని అలా ఇంకా ముందుకెళ్తారు ఆమె. సో హాట్స్టార్లో ఫస్ట్ పొజిషన్లో తనుజ గారు ఉన్నారు. సెకండ్ పొజిషన్ ఏందో తెలుసా? మీరు నంబరు, ఇది అస్సలు నంబరు. నువ్వు డిమాన్ గడ్ పిఆర్వి నువ్వు ఇలాగే చెప్తా అంటే మనం ఏం చేయలేము. సెకండ్ పొజిషన్లో డిమాన్ పవన్ ఉన్నాడు. మూడో పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. డిఫరెన్స్ తక్కువే కానీ డిమాన్ పవన్ ఉన్నాడు హాట్స్టార్ ఓటింగ్లో. ఎలా బ్రో అంటే పడుతున్నాయి ఓట్లు. ఎలా బ్రో అంటే ఏమైనా బాటిల్ వేస్తారా ఓట్లు? జనాలు వేస్తేనే కదా. సో డిమాన్కి 2-3 వారాలుగా మంచిగా ఫుటేజ్ పడుతుంది, మంచిగా ఆడుతున్నాడు. ఇమాన్యుయల్ కూడా ఇమాన్యుయల్ మరి ఇంకా గట్టిగా ఆడుతున్నాడు కదంటే ప్రాబ్లం అదే. ఇమాన్యుయల్ ప్రాబ్లం ఏంద్రా అంటే ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రాలే, చాలా తక్కువ వచ్చింది. ఇలానే ఉంటుంది. ముందు నుంచి వచ్చుంటే వేరే లెక్క ఉంది. ఇప్పుడు కూడా భయపడుతున్నారు చూడండి. ఈరోజు ఆటలో కూడా పోయింది ఏముంది, ఒక ఆట ఆడలేదు అనుకోండి 150 పాయింట్లు ఉన్నాడు. ఎవడు ఏ పాసిబిలిటీలో చూసినా మనోడు లాస్ట్ ఉన్నాడు. అది ఒక ఆటకే వెంటనే బిగ్ బాస్ డిసిషన్ తీసుకున్నా అయినా కూడా భయపడుతున్నాడు ఎలిమినేట్ అయిపోతానేమో. మనోడికే కాన్ఫిడెన్స్ లేదు, అది మైనస్ అవుతుంది. ఇమాన్యుయల్ మంచి తోపు ప్లేయరు, మంచి కమీడియను, మంచి ఎంటర్టైనరు, టాస్క్ మాస్టరు, మంచి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, మంచి అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి, గేమ్ని బాగా అనలైజ్ చేయగలడు, హౌస్లో హార్మనీ మెయింటైన్ చేయాలి. ఇన్ని ఉన్నాయి కానీ 2 మైనస్లు. ఒకటి భయం, ఇంకోటి ఆ సేఫ్ అండ్ కన్నింగ్ గేమ్ ఒక్కొక్కసారి ఆడుతున్నాడు. ఈరోజు అంత ఆడలేదు. ఈరోజు ఎక్కువ ఇమాన్యుయల్ కంటే సంజనాదే మిస్టేక్ మాట్లాడతా. సో ఇమాన్యుయల్ డ్రాబ్యాక్స్ ఇది. అండ్ ఇంకోటి ఏం జరుగుతుందో చెప్తున్నానంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారో నాకు తెలియదు కానీ నాకు వచ్చిన సమాచారం ప్రకారం పెద్ద పెద్ద గ్రూపుల్లో నుంచి మన పిల్లలు చెప్పే సమాచారం వీళ్ళు మాట్లాడుకొని వచ్చారో మాట్లాడలేదో న్యాచురల్గా కలిసారో తెలియదు కానీ వీళ్ళు ఫ్యాన్స్ ఇప్పుడు కలిసే ఉన్నారు. ఇద్దరు పవన్ ఫ్యాన్స్. అది సడన్గా బాండ్ ఎందుకు వచ్చింది? కర్ణార్జునులు ఎందుకు కలిశారు? కౌరవుల మీద దండయాత్ర చేస్తారా ఏం చేస్తారో తెలియదు కానీ ఇద్దరు పవన్లు కలిశారు. ఈరోజు కూడా ఇద్దరు పవన్లు కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు. అదే మాస్టర్ స్ట్రోక్లో భాగంగా వన్ ఆఫ్ ద మెయిన్ ఎపిక్ మూమెంట్ అది కూడా. సో ఏమవుతుందిరా అంటే కళ్యాణ్ పడాల ఓట్స్ డిమాన్కి కూడా కొంత పడుతున్నాయని సమాచారం. సో ఆ పవన్ తాలూకా ఓట్లు ఈ పవన్కి పడుతున్నాయని ఈ పవన్ చెప్తున్నాడు. మీరు ఎంతవరకు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు కామెంట్ చేయండి, ఆనెస్ట్గా చెప్పండి మీ ఓటు ఎవరికి వేస్తున్నారు. ఎవరికి అయిపోతే ఎవరికి వేయట్లేదని చెప్పండి. లేదు డిమాన్కి వేస్తున్నారా, ఇమాన్యుయల్కి వేస్తున్నారా, సంజన గారికి వేస్తున్నారా, తనూజాకి వేస్తున్నారా? తనూజాకి మీరు తనూజాకి చెక్కి పెట్టడం కోసమే డిమాన్కి వేసి డిమాండ్ని ముందు చూపించుదామనే ప్రయత్నంలో ఉన్నారని నాకు సమాచారం. తప్పులేదు. ఏ కురుక్షేత్రంలో ఎన్ని రకాలుగానే మనం యుద్ధం చేయొచ్చు. సో జస్ట్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో డిమాండ్ పవన్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఇంకోటి చెప్తాను చూడండి, డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఓట్లు లేకపోయినా కూడా డిమాండ్ పవన్ మహా అయితే థర్డ్ పొజిషన్కి వెళ్తాడు, ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్కి వెళ్తాడు. కానీ డిమాండ్ పవన్కి ఇండివిజువల్గానే ఓట్లు గట్టిగా పడుతున్నాయి. డిమాండ్ పవన్కి ఉన్న స్ట్రాంగ్ ఫోర్ట్ ఏంటో తెలుసా? లాయల్ ఫ్యాన్స్, లాయల్ ఆడియన్స్, బాగా కనెక్ట్ అయిన ఆడియన్స్. వాళ్ళు ఒకవేళ 50,000 ఉన్నారనుకున్న 50,000 ప్రతిసారి వెళ్ళి ఓట్లు గుద్దేస్తారు. అలాంటి ఓట్లు బ్యాంక్ సంపాదించుకోవడం కష్టం. డిమాండ్ పవన్కి ఆ ఓట్ బ్యాంక్ ఉంది. అండ్ మొన్న వారం కాదు దాని ముందు వారం ఇమాన్యుయల్ కంటే 1% ఓటింగ్ కూడా ఎక్కువ ఉన్నది. ఈరోజు కూడా ఉంది. కాకపోతే ఇక్కడ వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. సో రకరకాల సినారియోలు రకరకాలు. కానీ దీని ఓన్లీ కళ్యాణ్ వల్లే అలా సస్టైన్ అవుతున్నాడంటే లేదు. డిమాండ్కి కావాల్సిన ఓట్ బ్యాంక్ డిమాండ్కి ఉంది. సో ఓవరాల్గా సెకండ్ పొజిషన్లో డిమాండ్, థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్. వీళ్ళు ముగ్గురు తప్ప మిగిలిన ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఆర్డర్ ఏంటంటే ఫోర్త్ పొజిషన్లో భరణి గారు ఉన్నారు. భరణి గారికి లాస్ట్ టైం కూడా సంజన, రితు చెప్తే నమ్మలే. సంజన, రితు, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు కంటే హాట్స్టార్ ఫోన్ కాల్ ఓటింగ్ కలిపితే ఈయనకే ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ ఆయన రీఎంట్రీ కరెక్ట్గా జరగలేదు, ఫెయిర్గా జరగలేదు, XYZ రీజన్స్ జరిగాయి. ఆ పక్కన పెట్టేస్తే ఏమో ఆయన మంచి PR పెట్టుకున్నాడో తెలియదు. వచ్చిన తర్వాత ఆయన రీఎంట్రీ తర్వాత ఆయన ఆట నిజంగానే జనరల్ ఆడియన్స్కి
కనెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా, ఒక సెక్టర్ ఆడియన్స్ ఖాళీ కనెక్ట్ అయ్యి ఓట్లు పడుతుందో తెలియదు కానీ ఓట్లు పడుతున్నాయి. అంటే వీళ్ళతో పోలిస్తే బెటర్ ఓట్లు పడుతున్నాయి, నమ్మాలి, నమ్మితే బాగుంటుంది. 5th పొజిషన్లో సంజన గారు ఉన్నారు, డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఆమెకి నిన్న జరిగిన అన్యాయంకి ఆ ఓట్ కన్వర్షన్కి సంబంధం లేదు. సో ఇట్స్ ఏ వార్నింగ్ సైన్స్ ఫర్ సంజన ఆల్సో. ఎనీ టైం వాళ్ళు ఎలిమినేట్ చేయాలంటే నేను హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ చేసేవచ్చు బాటమ్ 2 ఏదో సొల్యూరేజ్ అని చెప్పేసి. సో ఫోన్ కాల్ ఓటింగ్ ఎలా పడుతుందో తెలియదు. మేబీ ఫోన్ కాల్ ఓటింగ్ ఎక్కువ పడితే సాటర్డే ఎర్లీ మార్నింగ్ మనకు తెలుస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ ఆమె డేంజర్ బెల్స్ మోగడానికి రెడీగా ఉన్నారు. 6th పొజిషన్లో సుమన్ శెట్టి గారు, ఆయన బాటంలో ఉన్నాడు హాట్స్టార్ ఓటింగ్లో. బట్ వీళ్ళకి సంజన గారికిను సుమన్ శెట్టికి అంత పెద్ద డిఫరెన్స్ కూడా లేదంట. సో బాటమ్ 3 చెప్పమంటే కింద నుంచి సుమన్ శెట్టి, సంజన అండ్ బర్నీ. సుమన్ శెట్టికి నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మీరు డీఫ్ అయిపోతారు. సుమన్ శెట్టికి లాస్ట్ టైం కూడా హాట్స్టార్ ఓటింగ్ పడలే, ఫోన్ కాల్ ఓటింగ్ వచ్చేసరికి జమ్మని వెళ్ళిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా శనివారంకి ఫోన్ కాల్ ఓటింగ్ యాడ్ అయ్యేసరికి సుమన్ శెట్టి 4th పొజిషన్లోకి వెళ్ళి 5th పొజిషన్లోకి భరణి వచ్చి 6th పొజిషన్లోకి సంజన వచ్చి ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. ఫోన్ కాల్ ఓటింగ్ పడిన తర్వాత 4th పొజిషన్ సుమన్ శెట్టికి వెళ్ళి 5th పొజిషన్ సంజన గారు వెళ్ళి 6th పొజిషన్ భరణి గారు వచ్చి ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవసరం లేదు. సో నేనేం చెప్తానంటే వీళ్ళు ముగ్గురు భరణి సుమన్ శెట్టి అండ్ సంజన వీళ్ళ ముగ్గురికి హై ఛాన్స్ ఉంది ఎనీ టైం ఎలిమినేట్ అవ్వడానికి. సో నేను 6 కంటెస్టెంట్లకి తాలూకా ఫ్యాన్స్కి రిక్వెస్ట్ చేసుకున్నది ఒకటే, ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. మీ విలువైన ఒపీనియన్, మీ విలువైన ఓటు హక్కు హాట్స్టార్లోని అలాగే ఫోన్ కాల్ ద్వారా ఓట్లు వేసుకోండి. ఈ ఓటింగ్ అనాలిసిస్ జస్ట్ మన ఫన్ కోసమో మీ సాటిస్ఫాక్షన్ కోసం చూసాం అనుకోండి తప్ప ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. నేను చెప్పబోయేది అదే. ఓవరాల్గా ట్యూస్డే ఈవినింగ్ ఓటింగ్ ట్రెండ్ అయితే ఇలా ఉంది. అకార్డింగ్ టు యూ మీకు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వారం మీ ఓటు ఎవరికి వేసారో చెప్పండి. అలాగే కళ్యాణ పడాల ఫ్యాన్స్ మీ ఓటు ఎవరికి వేస్తున్నారు, మీరు కుదురుకుంటారు ఎవరికో వేస్తున్నారు, అది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.